ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 22, 23, 24 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. డోంట్ మిస్. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే మీ గతంతో సంబంధం ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మర్చిపోయామని అనుకున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, మధ్యలో మాట్లాడకుండా పోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి మరలా మీ జీవితంలోకి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైన ప్రేమతోనే వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పును సరి చేసుకోవడానికి వస్తున్నారా? లేరా వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మిమ్మల్ని సంప్రదించడానికి వస్తున్నారా అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 రోజుల్లో దూరమైనటువంటి ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. డోంట్ మిస్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 22, 23, 24 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో దూరమైనటువంటి ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ 3 రోజుల్లో మీకు గతంలో దూరమైన ఒక పాత బంధం అనేది మళ్ళీ దగ్గరయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ లేదా ఊహించినటువంటి సందేశం లేదా ఒక మధ్యవర్తి నుండి మీకు ఈ సమయంలో అయితే వచ్చేటువంటి సమాచారం, అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక అనేది మీ యొక్క ఆలోచనలను అయితే పూర్తిగా మార్చివేస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ ప్రేమ జీవితం, కుటుంబం యొక్క పరిస్థితులు, అలాగే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాల ప్రభావాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో అయితే అద్భుతమైన మార్పులు అయితే ఇప్పుడు ప్రారంభం అవుతాయి. ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనంగా తీసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు మరలా మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు అని పూర్తి విషయాలు అయితే ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ 3 రోజుల్లో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు కావండి. ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి మార్పులు అయితే ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే పట్టుదలను కలిగి ఉంటారు. వీరు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనుకుంటారు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి వీరు మోసపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపించిన కానీ వీరి యొక్క మనస్సు అనేది
చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. ఈ సమయంలో అయితే ఇటువంటి కొన్ని విషయాల్లో ఈ 3 రోజుల్లో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే సింహరాశి వారికి ఒక పాత వ్యక్తి నుండి మీకు ఫోన్ కాల్ వస్తుంది, లేదా సందేహం వస్తుందా అని మీకు అనుకోకుండా మీరు కలుస్తారా అనేటువంటి ఆలోచన మీకు ఈ సమయంలో రావచ్చు. ఈ సమయంలో అయితే సింహరాశి వారి జీవితంలో ఊహించని మార్పు, అంటే ఈ సమయంలో అయితే మీ జీవితంలో అయితే పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం, ఒక సంబంధం అనేది అలాగే ఉండిపోయింది. కానీ ఈ సమయంలో మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి ఒక సమాధానం ఇవ్వడానికి, సంబంధానికి బంధానికి మరొక అవకాశం ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపం మీకు తెలియపరచడానికి అయితే ఈ 3 రోజులు పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఆ పాత వ్యక్తి తిరిగి రావడానికి కారణం ఏమిటంటే, ఈ సమయంలో వారు మీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అంటే, ఈ 3 రోజుల్లో అయితే సింహరాశి వారి జీవితంలో మీ యొక్క మనస్సుపై అయితే మీరు ఈ సమయంలో సంబంధాలకు సంబంధించిన ఆలోచనలు బలంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ యొక్క సింహరాశి వారు మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈ 3 రోజుల్లో మీకు గుర్తుకు వస్తుంది. పాత వస్తువు ఏవైనా చూస్తున్నప్పుడు లేదా ఒక జ్ఞాపకం కూడా మీకు కలుగుతుంది. పాత ఫోటో కానీ మీకు ఏదైనా కనిపించవచ్చు, లేదా ఫోన్లోనే ఏదైనా వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక పాత ఫోటో మీకు కనిపించవచ్చు. పాత మెసేజ్ అనేది కూడా మీకు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కూడా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా మీ యొక్క మనస్సును కొంత వెనక్కి తీసుకువెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు చెప్పాలంటే బంధాలు, ఆకర్షణ, సుఖ సంతోషాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, పేరు వచ్చినా, మీ యొక్క మనస్సు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే ఏదో ఒక లోటు ఉన్నట్టు అనేది మీకు అనిపిస్తుంది. అంటే మీరు డబ్బు మాత్రమే కాదు, ఆనందాన్ని ఇచ్చేది మీ యొక్క మాటలు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు, మీ యొక్క కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ దగ్గర ఒక మనిషిలాగా ఉండాలని, మీ మనిషిలాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సమయంలో గతంలో అయితే మిగిలిపోయినటువంటి ఒక బంధం, పూర్తిగా మిగిలిపోకుండా ఆగిపోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి ఈ 3 రోజుల్లో అయితే మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీతో మాట్లాడాలా వద్దా అన్న సందేహంతో వారు వెనుకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఏదో ఒక సంఘటన వారికి ఈ సమయంలో ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి ఈ సమయంలో అయితే ఒక సమాచారం అందుతుంది. కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం కూడా ఈ 3 రోజుల్లో మీకు గుర్తుకు వస్తుంది. మీ యొక్క మనసులో ఒక సందిగ్ధత కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించిన మొదటి అడుగు అనేది ఎవరు వేయాలి అన్న ఆలోచన మీలో కలుగుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో మీరు స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించని మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా గ్రహ ప్రభావం మీ యొక్క జీవితంలో అవకాశాలను తీసుకువచ్చేదేమో, కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారని, గతంలో జరిగింది ప్రతిదీ కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో తప్పు చేశారని జీవితాంతం వారిని అట్టే గుర్తు పెట్టుకుంటూ దూరంగా ఉండవలసిన అవసరం కూడా లేదండి. వారు అసలు ఎందుకు వచ్చారు,
ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ జీవితంలో వారి వల్ల ఎలాంటి ప్రశాంతత ఏర్పడుతుంది, లేదా మరలా ఏదైనా గందరగోళం మొదలవుతుందా మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా మీ జీవితంలో అయితే మీరు గమనిస్తే ఒక విషయం అయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఒక వ్యక్తిని అయితే మనిషి అని చెప్పి నమ్మితే, మన మనిషి అని చెప్పినట్లు నమ్మితే అయితే అంత త్వరగా మీరు వదులుకోలేరండి. బయటకు మాత్రం మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఒకరు దూరమైన ఏమీ పట్టనట్లుగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగుతారు. కానీ మీ మనస్సులో మాత్రం అసలు ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేనేదైనా తప్పు చేశానా, ఈసారి మాట్లాడితేనే సమస్య సరి చేసుకోవచ్చా అని చెప్పి చాలాసార్లు మీరు ఆలోచిస్తారు. కానీ ఇదే మీ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం. మీ యొక్క సంబంధాలు అంటే ఇష్టం కానీ, సంబంధాల పేరుతో గొడవలు చేయడం కానీ మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతతను కూడా మీరు కోరుకుంటారు. ఎలాగైనా మీతో కోపంగా మాట్లాడకుండా ఉండడం, గొడవలకు వెళ్ళకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క మౌనాన్ని అయితే ఈ సమయంలో అయితే కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు. కాబట్టి ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి దూరమైనటువంటి ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి మీరు ఊహించినటువంటి ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా ఉన్న సమస్యలు తొలగిపోయి వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం ఇప్పుడు తలుపు తట్టవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఒక పెద్ద మార్పు అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్నటువంటి జీవితం మీకు దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి అద్భుతమైన మార్పు ఇప్పుడు మొదలవుతుంది అని